ప్రియులారా, ఆరాధన సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. ఆరాధన సహాయకరంగా దేవుడి వాక్యం దీవించుగాక. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గలతీయులకు ఈ పత్రిక రాస్తూ గలతీలో ఉన్నటువంటి వారిని గురించి తెలుపుతున్నారు. మన యొక్క పాత స్థితి, పూర్వకాలపు స్థితిని అక్కడ వివరిస్తున్నాడు. మీరు దేవుని ఎరుగని వారు, మనకు దేవుడు అంటే తెలియదు, దేవుళ్ళు కాని వారికి మనం దాసులమై ఉన్నాం ఇంతకాలం. అయితే ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మనోనేత్రములు వెలిగించి నిజ దైవాన్ని మనకు కనపరిచాడు, రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు మనం ఆరాధనకు సిద్ధపడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఎందుకనగా నిజ దేవుని ఆరాధించుట మనందరి బాధ్యత. ఇప్పుడు ఈ విషయమై కొన్ని మాటలు మనము పరిశుద్ధ గ్రంథమై మనం బైబిల్ నుండి ఇశ్రాయేలు జీవిత చరిత్రలో నుంచి కొన్ని చదువుకుందాం. రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము, ఇది 13వ అధ్యాయము 9వ వచనం. యారోబాము కాలంలో ఇశ్రాయేలు రాజు అయినటువంటి యూదా, ఇశ్రాయేల్ 2 రాజ్యాలు ఏర్పడినాయి. ఇశ్రాయేల్ రాజు అయినట్టు యారోబాము కాలంలో యారోబాము చేసినటువంటిది. ప్రియులారా, ఉత్తరము నుండి దక్షిణం వరకు పొడవుగా ఇశ్రాయేల్ దేశం ఉంటుంది. కింద యూదా, బెన్యామీను గోత్రాలు ఉంటాయి. మిగతా 10 గోత్రాల వారు పైన ఉంటారు. వాళ్ళకు వైరం కలిగింది. రెహబాము కాలంలో వాళ్ళు 2 భాగాలుగా అయిపోయినారు. యెరూషలేము దేవుని మందిరంతో నింపబడి ఉన్నది. అది దేవుని మహిమతో నింపబడింది. దేవుని మందిరం అక్కడ ఉంది. అది యూదా యెరూషలేములో ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 3 సార్లు అక్కడికి ప్రయాణం చేసి దేవుని ఆరాధించాలి, పస్కా పండుగ ఆచరించాలి. ఇది దేవుడిచ్చిన క్రమం. ఆ దేవుని మందిరంలో యాజకులు, లేవీయులు మాత్రమే పరిచర్య చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు. ఇలాంటి పరిస్థితిలో ఉంటుండగా రాజ్యం 2 ముక్కలైంది. దేవుని మందిరము యూదా వారికి వెళ్ళింది. ఇప్పుడు ఇశ్రాయేలు వారికి దేవుని మందిరం లేదు. అయినా వారికి ఎలాంటి ఆటంకము లేదు. ఇశ్రాయేలు దేశం నుంచి అన్ని 10 గోత్రీకులు వాళ్ళు వచ్చి యెరూషలేములో ఆరాధన చేసుకొని వెళ్ళొచ్చు. అది క్రమం. అయితే యారోబాము కక్షతో ఈ పని చేసినాడు కాబట్టి ఈ ప్రజలు మరలా యెరూషలేమునకు వెళ్ళి ఆడ దేవుని ఆరాధించి వచ్చుతున్నట్లయితే వారు మళ్ళా యూదారాజుకు దాసులైపోతారు, నా రాజ్యం పతనమైపోతుందని రాజకీయముగా ఆలోచించి దేవుని ధర్మశాస్త్రమును పక్కన పెట్టి వీరి కొరకు దానులో 1, బేతేలులో 1 2 దూడలను చేయించి వాటిని ప్రతిష్ఠించి వాటిని అవే దేవుడిని మొక్కమని చెప్తాడు. చూడండి, తన స్వంత రాజకీయ జీవిత భవిష్యత్తు కొరకై యారోబాము ఇశ్రాయేలు 10 గోత్రముల వారిని తప్పుదోవ పట్టించాడు. అసలు దేవుడంటేనే మరుపు కలగజేశాడు. ఎంత ఘోరమైన పాపం! అందుకనే యారోబాముల గురించి చాలాసార్లు రాసిపెట్టి ఉంది. యారోబాము చేసిన పాపం అంతా ఇంత కాదు. దేవుని ఆరాధన క్రమాన్నే మార్చివేసినాడు. అసలు నిజ దేవుణ్ణే లేకుండా చేసినాడు. అందువల్లే వీరు అష్షూరు చెర కొనుక్కోబడతారు. చాలా ఘోరమైన బాధలను అనుభవిస్తారు. అసలు గోత్రాలే తారుమారైపోయినాయి. గోత్రికులే లేరు. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలు 10 గోత్రికులు మాది 10 గోత్రం అని చెప్పేటువంటి స్థితిలో లేరు. ప్రపంచమంతా వారు చెదరగొట్టబడి ఉన్నారు. దానికి కారణం వారు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యములు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 13వ అధ్యాయము 9వ వచనం. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను, లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులను చేయునట్లుగా మీ కొరకు యాజకులను నియమించుకుంటుంది కదా. 1 కోడెను 7 గొర్రెల పొట్టేళ్లను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. యాజకులు కాని వాళ్ళు యాజకులైనారు, దైవములు కాని వాళ్ళు దైవములు అయిపోయినాయి. ఇశ్రాయేలు రాజ్యంలో తారుమారైపోయింది. దేవుని భయం పోయింది, దేవుని క్రమం పోయింది, ఆరాధన పోయింది. అయితే యెహోవా మా దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారం కాము. యూదా వారు చెప్తున్నారు. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీయులే చేస్తున్నారు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. యూదా బెత్లెహేంలో, యూదా యెరూషలేములో, యూదా రాజ్యంలో.
ఇశ్రాయేల్ రాజ్యంలో తారుమారైపోయింది. దేవుని ఉగ్రతకు లోనైనారు. ప్రియులారా, దేవుని మందిరంలో కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా. ఆరాధన కూడా దేవుని క్రమం చొప్పున జరిగించాలా. ఇష్టం వచ్చినట్లు మనము చేయకూడదు. దానికి ఒక క్రమం ఉంది, ఆ పద్ధతిని పాటించాలి. దైవములు కాని వారికి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దైవములు కాని వాటికి వారు యాజకులైనారు అని అంటాడు. ఆ తర్వాత చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 19వ వచనం. 37:19. ఇది కూడా హిజ్కియా రాజు కాలంలో దేవుని సన్నిధిలో సన్హరీపు పలికినటువంటి పనికిమాలిన మాటలన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ఆ ఉత్తరం పరిచి ప్రార్థన చేస్తున్నాడు. అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాదు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు. కనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవానని సమస్త జనులు తెలుసుకున్నట్లు ఆయన చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. మేమైతే యూదా రాజైనటువంటి హిజ్కియావు, మేమైతే నిన్నే కొలుస్తున్నాం. సన్హరీబు కానీ మరొకరు కానీ ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళ దేవతలు దేవుళ్ళు కాదు, అవి కర్రలు రాళ్ళు అని తెలుపుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో చూడండి మరొక మాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. 2:11. 2వ అధ్యాయము 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనునా, అయినా నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తన మహిమను మార్చుకునిరి. ప్రయోజనము లేనటువంటి దేవతలు, విగ్రహాలకు, కర్రలకు, వాటికి మొక్కి తమ ప్రయోజనాలను మార్చుకున్నారు. నా మహిమనే తీసివేసినారు అని ఆయన బాధ చెందుతూ ఉన్నాడు. 5వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ప్రవక్త ద్వారా పలుకుతున్న మాటలు ఇవి. నీ పిల్లలు నన్ను విడిచి దైవములు కాని వాటికి తోడని ప్రమాణము చేయుదురు. జీవంగల దేవుడిని విడిచిపెట్టి దేన్నో పట్టుకొని అదే దైవమనే వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. ఎంత తప్పు, ఎంత ఘోరము. 16వ అధ్యాయం 20వ వచనం. 16:20. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. మానవుల కల్పితములలో దేవుడు లేడు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగు చేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును అని దేవుడే పలుకుతున్నాడు. కానీ దేవతలు కాని వాటికి అని చూస్తున్నాం. అలాగనే మనము దేవుళ్ళు కాని వారికి మనం దాసులమై ఉన్నాము. అలాగనే దేవుని ఎరుగని వారం కూడా, దేవుని ఎరుగని వారము అని కూడా చెప్పబడుతుంది. కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున మనము మన లోక జ్ఞానముతో మనం వెతికితే దేవుడు కనపడు. ఈనాడు PhDలు, డిగ్రీలు, ప్రొఫెసర్లు అయితేనేమి, పెద్ద పోలీస్ ఆఫీసర్, పెద్ద ఉన్నతమైనటువంటి పదవులలో ఉండేవారు లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండాన్నది. ఈ లోక జ్ఞానము దేవుని ఎరగడానికి సరిపోదు. సువార్త ప్రకటన వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుడు దయాపూర్వక సంకల్పం ఆయను. సువార్త ద్వారా దేవుడు మన మనోనేత్రములు వెలిగించాడు. మనం ధన్యులమైనాం. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగాము. తద్వారా నిజదేవుని ఎరిగాము. మనం ఆరాధన చేస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుగాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునే ఎరుగినటే దేవుని చిత్తము. దేవుని ఎరుగని అన్యజనులు కామాభిలాషతో జీవిస్తారు. అది తప్పు అంటున్నాడు. మన పాత స్థితి అదే అంటున్నాడు. ఆ తర్వాత తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వరకు. ప్రభువైన యేసు తన ప్రభావంతో దూతలతో కనబరుచు పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి దేవుడు ఆయన శిక్ష విధించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఎరుగని వారము, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం ఏమై ఉన్నాము? దాసులమై ఉన్నాము అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనము, 4వ వచనం. దేవుళ్ళు కాని వాడికి అది ఎంత చక్కగా రాశారంటే, ఒకడు దేవుని ప్రేమించినలా అతడు దేవుని ఎరిగినవాడే. దేవుని ప్రేమించేవాడు దేవుని ఎరిగినవాడు. కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయమై
లోకమందు విగ్రహము వట్టిది. గుర్తుంచుకోండి, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనం ఎరుగుతున్నాము. దేవుని ప్రేమించేవాడు దేవుని ఎరిగినటువంటి వాడు. విగ్రహాలు లోకంలో వట్టివి, వాటిని ఆరాధించుట కూడా తప్పు అని ఇక్కడ వాక్యంలో సెలవీయబడుతూ ఉంది. ఆ తర్వాత చూడండి, అలాంటి మనలను అంటాడు. అలాంటి మనలను ఏం చేశాడు ఇక్కడ? ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. యేసు ప్రభు మన కన్నుల పొరలు తొలగించాడు, మనోనేత్రములు వెలిగించాడు. ఆయన గుర్తిరిగే భాగ్యము మనకు అనుగ్రహించాడు. మన పాపములను మనకు ఎరుకపరిచాడు. మన పాపముల కొరకై శిలువలో శ్రమ అనుభవించినాడు, అన్యాయమైన తీర్పు నొందినాడు, బాధ అనుభవించినాడు, కొట్టబడినాడు, ఏడవబడినాడు, మేగులతో కొట్టబడినాడు, రక్తము చిందించినాడు, చనిపోయాడు. ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము వల్ల ఆయన దేవుడిని ఎరిగాము. ఆయన అంతేకాదు, ఆయన ద్వారా నిజదేవుని ఎరిగే భాగ్యము, నిజదేవుని ఆరాధించే భాగ్యము మనకు అనుగ్రహించాడు. అందుకని అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని అక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. ఆ ఆత్మ కనుక దేవుడు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటాడు. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారం. మనం మరీ విశేషముగా దేవుని చేత కూడా ఎరగబడిన వారం. మనం దేవుడు ఎరిగినాము, దేవుడు కూడా మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులం కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును లోకమందు నిర్దేవులై ఉన్నారు. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం ఉంచుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులైనారు. మునుపు దూరస్తులము, యారోబాము పాపమైతే లోకంలో ఉన్న విగ్రహాలన్నిటి పాపం విషయం అయితే మనము దూరస్తులం. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మీరు సమీపస్తులై ఉన్నారు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం! తన శిలువ వలన 16వ వచనంలో అంటాడు కదా, తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి దేవునితో సమాధానపరచను. క్రీస్తు రక్తము చేత మనం సమీపస్తులము, దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. వైరం పోయింది, మనోనేత్రాలు వెలిగించబడినాయి. మనం దేవుని ఎరిగినాము, దేవుడు కూడా మనల్ని ఎరిగినాడు. ఆ విషయమే ఇక్కడ అంటాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి, మీ యుద్ధం మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడ జనులకు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు, మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టారు. మేము కూడా ఒకప్పుడు మొక్కిన వాడిని విడిచిపెట్టారు. జీవంగల వాడును సత్యవంతుడకు దేవునికి దాసులమైన, దేవుడికి స్తోత్రం. జీవంగల దేవుడు, సత్యవంతుడైన దేవుడికి మనం దాసులమైన. దేవుడు మృతుల్లో నుండి యేసును లేపేను, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మనము దేవుని వైపు తిప్పబడినాము. దేవుని ఎరిగినాము. దీనికి కారణం యేసు ప్రభు యొక్క శిలువ, శ్రమలు, మరణము, పునరుద్ధానం. ఆయన ద్వారా నిరీక్షణ. ప్రభు మనం తండ్రితో కూడా జతపరుస్తాడు, ఆయనతో కూడా ఉంటాం మనం. ఎంత గొప్ప భాగ్యం! కాబట్టి ప్రియులారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. దేవుని ప్రేమ మనలో నిలిచి ఉన్నది. దేవుని ఎరిగినాం. ఒకప్పుడు దేవుడు అంటే తెలియదు, ఇప్పుడు దేవుడు ఎరిగినాం. ఎరిగి చేస్తున్న ఆరాధన ఇది. యేసు ప్రభు దేవుడని ఎరిగి ఆయన ద్వారా దేవుని మనం కనుగొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. అలాగూ మనము మన బ్రతుకులు మార్చిన యేసు ప్రభును హృదయపూర్వకంగా మనం స్తుతులు సమర్పించి ఆరాధించి దేవుని మహిమపరచుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. రొట్టె కొరకు స్తుతులు చెల్లించుకుందాం. ప్రభు అయిన యేసు రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పినాం. ప్రభువా, మా కొరకు నువ్వు శ్రమలు అనుభవించావు. మేము దేవుని తెలియని వారం, ఎరుగని వారం, తెలియని దానికి, దేవుని కాని దానికి మేము దాసులైన వారం. అయితే ఇప్పుడు మా మనోనేత్రంలో వెలిగించావు. నీ మరణ పునరుద్ధానాల ద్వారా మాకు తండ్రిని కనపరిచావు, తండ్రితో సహవాసాన్ని నేర్పించావు.
దాని కొరకు నీ శిలువ శ్రమలు అనుభవించావు. దానికి సాదృశ్యంగా ఈ రొట్టెలో మేము పాల్పంపులు పొందుచుడగా మీరే మహిమ పొందమని మా ఆరాధన స్వీకరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ఆరాధించుచున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, దీనిలోనిది నా రక్తం వలన కొత్త నిబంధన రక్తం, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయని చెప్పాను. ప్రభు ఇచ్చిన మేరకు ఆయన రక్తంలో సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో మనం పాల్గొంటుందాం. కృపా కనికరములు కలిగిన తండ్రి నీకు స్తోత్రములు. రక్తం చెందించి కూడా పాప క్షమాపణ జరగదు. ఎడ్లగొడ్ల రక్తం వలన పాప విమోచన లేదు, కానీ మా ప్రభువైన క్రీస్తు రక్తం వలన మాకు విమోచన కలిగింది, దేవునితో సమాధానం కలిగింది. మమ్మల్ని దేవునికి కనపరిచావు. క్రీస్తు రక్తమే మమ్మల్ని దేవుని యొద్దకు నడిపించింది. అందును బట్టి నేను స్తుతిస్తూ మాకు దేవుని ఎరుకపరిచావు, దేవునికి మేము దాసులమైనాము, నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆరాధించుతున్నాం తండ్రి. ఆమేన్.